హాయ్ ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ అనేవి ఏ టైంకి రిలీజ్ చేస్తారు, అలానే థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఉండిద్దా ఉండదా, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతాను. సో వీడియోని స్కిప్ చేయకండి. ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనకి ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏ డేట్కి ఏ టైంన రిలీజ్ చేస్తారో క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చినా కానీ మనకి ఆ రోజు ఆ టైంకి అయితే రిలీజ్ చేయలేదన్నమాట. ఈసారి కూడా మనకి కరెక్ట్ టైం డేట్ అనేది నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే జూలై 30న ఈవినింగ్ 6 PM తర్వాత రిలీజ్ చేస్తామని అయితే క్లియర్గా ఇచ్చారు. కాకపోతే మనకి ఈసారి చెప్పిన టైంకి రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి కదా. సో చెప్పిన రోజే చెప్పిన టైంకి రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో వన్స్ సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ అనేవి రిలీజ్ చేశాక మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో వెంటనే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఆన్లైన్లో చేయండి. ఎలా చేయాలో తెలియనట్లయితే నేను ఆల్రెడీ ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఒకసారి చెక్ చేసి ఎలా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలో తెలుసుకోండి. మీరు థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా అనే విషయానికి వస్తే మనకైతే 99.9% అయితే స్పెషల్ కౌన్సిలింగ్ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకి సెకండ్ కౌన్సిలింగ్ నేమ్ ప్లేస్లో ఇక్కడ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది క్లియర్గా ఇచ్చేసారు. కాబట్టి థర్డ్ కౌన్సిలింగ్ ఇక ఉండనట్లే. ఒకవేళ ఉంటుంది అని ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ చేసినా కానీ నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఇంకో వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.